కూర్చొని కూర్చోండి. కూర్చోండి, కనిపించట్లేదు. ప్రైజ్ ద లార్డ్. ఇటు చూడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు తారీఖు ఎంత? 5 తారీఖు. ఏ నెల? ఆగస్ట్ నెల. ఆగస్ట్. ఏ వారం? బుధవారం. ఎన్నో సంవత్సరం ఇది? 2026. నీ పేరు, పూర్తి పేరు చెప్పి. బల్లవరపు సుజాత. మళ్ళీ చెప్పు తారీఖు. ఆగస్ట్ 5, 2026. 2026 సంవత్సరం. వారం? ఈరోజు బుధవారం. సరే, ఈ సుజాత మంచి కుటుంబమే, కానీ అస్తమానం నాకు వేళాపాళ లేకుండా ఫోన్లు చేస్తుంటుంది. ఫ్రాన్సిస్ గారి వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ ఉందా అంటుంది. నేను మీటింగులకి వెళ్ళడం మానేశాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళే వాళ్ళంతా ఫేక్, సేవకులు కాదు, సేవకురాండ్రు కాదు. వాళ్ళ మధ్యలో నేను వెళ్తే నాకు కూడా అలాంటి పేరు వస్తుందని నేను వెళ్ళడం మానేసి శుభ్రంగా నా గదిలో కూర్చుని దివారాత్రులు ప్రార్థనలో ఉంటున్నా. సరే, ఈరోజు దేవుని వాగ్దానం అంటే ఆగస్టు 5వ తారీఖు 2026 సంవత్సరం బుధవారం 10:15 ఈ వీడియో చిత్రీకరించడమైనది. కొలస్సీ 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సియన్ చాప్టర్ 4 2nd వర్డ్. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఏది నువ్వు చదువు సరే. కొలస్సీ గట్టిగా చదవాలి, ఇక్కడ వీడియోలో కనబడదు. పర్వాలేదు, చదువు. కొలస్సీ 4వ అధ్యాయం. వినబడట్లా. కొలస్సీ 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే మెలకువగా ఉండుడి. ఈ సందర్భంగా ఓ మాట చెప్తున్నాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఒక మాట చెప్పి ఏమి చేత పాట పాటిస్తాను. అదేంటంటే, ఈ సుజాత అక్షర జ్ఞానం ఉంది, తెలుగు బాగా చదువుద్ది, రాసుద్ది. ఈమె చెల్లెలు నర్సు, ఆమె భర్త కూడా అది కిష్లంకలో ఉంటున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వేళాపాళ లేకుండా పొద్దున్నే 6ంటికి ఇవాళ ఎక్కడైనా మీటింగ్లు ఉందా, 9ంటికి మీటింగ్లు ఉందా, 7ంటికి ఒక వేళ లేదు పాళ లేదు. ఆ టైంలో నేను ఏవో పనుల మీద ఉంటా. అందుకని ఈసారి వార్నింగ్ ఇవ్వటానికి ఇక్కడికి రప్పించాను. ఇంకా నేను ఫోన్ చేస్తే ఎక్కడైనా మీటింగ్ ఉందా అంటే నేను రిసీవ్ చేసుకోను. ఇంకా ఇక్కడికి రాకుండా తను కూడా ఆగిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, ఈ సుజాత ఇక నుండి ఎన్నడూ నా దగ్గరికి రాకుండా, నన్ను అడగకుండా వివరాలు ఉండటానికి ఇలాగ పిలిపించి ప్రార్థన చేయించి చిన్న కానుక ఇచ్చాను. ఇప్పుడు బిగ్గరగా పాడు, లేకపోతే పాడ మాకు. దేవుని మహిమార్థం సుజాత పాడుద్ది. నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను. వరదవలే భక్తిహీనులు పోలి, వరదవలే భక్తిహీనులు పోలి, వదలకు నన్ను ఎడబాయని దేవా, విడువకు నన్ను ఎడబాయని దేవా యెహోవా.
నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం యెహోవా. మరణపు తురులలో మరువక మొదలెను ఉన్నత దుర్గమై రాక్షణ శృంగం. మరణపు తురులలో మరువక మొదలెను ఉన్నత దుర్గమై రాక్షణ శృంగం. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదరిను ధరణి భయకంపము చే, అదరిను ధరణి భయకంపము చేయెహోవా. నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైన నీ మార్గం యెహోవా. మీ ప్రార్థన, మీ అందరి ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నాకు ఆరోగ్యం బాగుండాలని, మా అమ్మ నాన్న గురించి కూడా ప్రార్థన చేయండి అని చెప్పు. మా అమ్మ నాన్న గురించి, నా గురించి ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం బాగుందని ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. ఈ సుజాతకి ఆరోగ్యం బాగుండదు, ఆమె మీద జాలి, పాపం ఏంటా అంత బలహీనంగా ఉంటుంది అనేసి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్